హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ లివింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. ఏంటి ఊరంతా చూపిస్తోంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మా ఊరండి, ఉంగుటూరు అనమాట. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడానికి దగ్గరలో ఉంటుందన్నమాట. సో మేము అజ్జరంకి వెళ్తున్న మధ్యలో మనకి ఊరు వచ్చేప్పటికి మా చిన్నతనం గుర్తొచ్చి, ఇప్పుడంటే ఎవరు ఉండట్లేదండి. మా ఫోర్ ఫాదర్స్ నుంచి అంటే మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరన్నమాట ఇది. మా చిన్నప్పుడు మెమరీస్ చాలా ఉన్నాయండి. అయితే శివాలయం, ఈ కాలువగట్టు అన్నీ ఒకసారి చూడాలి, నాతో పాటు మీ అందరికి కూడా ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియోని అయితే తీస్తున్నాను. ఇది వచ్చేసి మా ఊర్లో శివాలయం అండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇది చాలా చిన్న ఊరండి. సుమారు ఒక 150 నుంచి 200 ఇళ్ళు మహా అయితే ఉంటాయి. అయితే నేచర్ చాలా అందంగా ఉంటుందన్నమాట. ఒక్కసారి మీరు కూడా చూస్తారని, అండ్ కలర్ కాంబినేషన్స్, గుడిలో వేసిన కలర్ కాంబినేషన్స్ అవి చూస్తారని కూడా నేను ఒకసారి చూపిస్తున్నాను. మా ఊరి శివాలయంలో ఈశ్వరుడు అండి, జపం చేసుకుంటున్న ఈశ్వరుడు. నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళే టైం కల్లా గర్భగుడి మూసేశారనమాట. అందుకని అమ్మవారిని నేను మీకు చూపించలేకపోతున్నాను. చాలా అంటే చాలా డెవలప్ చేశారండి. మా చిన్నతనంలో చాలా చిన్నగా ఇంత శుభ్రంగా అయితే ఉండేది కాదు. నేను చాలా సంతోషపడ్డాను గుడి చూసి. ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా స్పెషల్గా ఆంధ్రాలో ఇలా ఉంటుందన్నమాట. అండ్ కలర్ కాంబినేషన్స్ ఇంకా నేను వీడియోలో సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను అనిపించింది. ఇంత పెద్ద గుడి, చక్కగా ఏ కార్యక్రమాలు చేసుకున్నా బాగుంటుందండి. ప్రతి ఒక్క చెట్టుకి ఆ చెట్టు పేర్లు ఏంటనేది కూడా బోర్డులో రాసి పెట్టారనమాట. ఇంకా ఒక 200 ఏళ్ల నాటి బావి కూడా ఉందండి ఇక్కడ గుడిలో. ఇప్పుడు వచ్చేసి ట్యాప్లు అవన్నీ వచ్చేసిన తర్వాత బావిలు వాడడం మానేశారు. అందుకని జర కట్టేస్తోంది. జర అంటే పాకుడు అనమాట. ఈ గోపురం మీద ఉన్న విగ్రహాలు అవన్నీ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. మనకి మందారాలు కానీ, మారేడు చెట్టు, మామిడి, మంచి రకరకాల మొక్కలు ఉన్నాయి. అయితే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పుడు మన సిటీస్లో మనం చూడలేకపోతున్నాం అన్నమాట. ఒక్కసారి ఆర్కిటెక్చర్ కూడా ఒకసారి మీరు చూడండి. జూమ్ చేసి నా వీలైనంతగా నేను చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే మేము ఈ ఊరు వదిలి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి పాత వాళ్ళు ఎవరో ఉంటే కానీ గుర్తుపట్టే పరిస్థితి లేదనమాట. మా మావయ్య, మా తాత అందరూ కూడా ఊర్లో హెడ్ మాస్టర్స్గా అలా చేసిన వాళ్ళు. ఎనీవేస్ ఆ మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ నేను ఇలా రీకలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది నాగశిల అండి. ప్రతి ఒక్క విగ్రహాన్ని కానీ నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఇదిగోండి గర్భగుడిలో అమ్మవారు, మా ఊరి అమ్మవారు, శివాలయం అన్నమాట. ఇది ఈశ్వరుడు. ఇక్కడ చాలా శక్తివంతమైన విగ్రహం అని చెప్తారండి. ఉత్సవాలు జరుపుతారు సంవత్సరం కూడా ఇలాగనమాట. ఒక్కసారి అంతా కూడా చుట్టుపక్కల కూడా వెళ్ళి నేను చూసి వచ్చాను. ఎవరైనా తెలిసిన వాళ్ళు లేకపోతే మమ్మల్ని గుర్తుపడతారేమో అన్న ఆశ కూడా ఉండింది. సో ఇదండి, ఇలా అయితే మొత్తం వీడియోతోటి అంతా కవర్ చేశాను మ్యాక్సిమం నాకు వీలైనంత. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత అజ్జరం వెళ్ళిన విశేషాలు కూడా నేను వీడియోలో పెడతాను. ఇదిగోండి బావి చూస్తున్నారు కదా, ఇది 1960లో తవ్విన బావి. ఇదిగోండి ఇలా ఏదో సరదాగా అంటే నేను తోడుతూ మా పాపకు కూడా ఇదిగో ఇలా తోడాలి అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇప్పటి పిల్లలకి బావిలో నీళ్ళు తోడడం అలాంటివన్నీ ఏం తెలియదు కాబట్టి. సో మీరు చూసి చాలా సంతోషపడ్డారని అనుకుంటున్నాను. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్. బాయ్.